ప్రకృతి ఆకృతిగా ఆకుపాటగా ఆవిష్కృతమయ్యాయి. ఆ కవి మన శ్రీనివాస్ వాసుదేవ్ గారు. అదిగో ఇదిగో అంటూనే మన మధ్యకు వచ్చేసింది అందంగా ముస్తాబైన కవితా సంకలనం ఆకుపాట. ఇక కవి పరిచయం చెప్పాలంటే శ్రీనివాస్ వాసుదేవ గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు. పుట్టింది పెరిగింది ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అయిన విశాఖపట్నం. గత 18 సంవత్సరాలుగా ఆంగ్ల భాషా సాహిత్య బోధకులుగా వృత్తి నిర్వహణ. ఇందులో గత 17 ఏళ్లుగా ఒమాన్, సింగపూర్, దుబాయ్, బ్రూనై దేశాల్లో అధ్యాపక వృత్తి నిర్వహించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితా రచన కొనసాగిస్తున్నారు. తన ఆంగ్ల కవితా రచనకు 2013లో అవుట్ స్టాండింగ్ పోయెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. 11 ఆంగ్ల కవితా సంకలనాల్లో ఆయన కవితలు ప్రచురమయ్యాయి. అండ్ తెలుగులో తొలి కవితా సంకలనం శ్రీనివాస్ వాసుదేవ్ గారిది ఈ ఆకుపాట. ఈనాటి పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథి మేల్కొల్పులతో కవితావాదంలో పురుష కోణాన్ని చూపిస్తూనే దెర్ ఈజ్ నో బయస్ ఎట్ హార్ట్స్ ప్లేస్ అని చదువుల్ని మెప్పించి ఒప్పించిన కవి 10TV CEO అరుణ్ సాగర్ గారు. అరుణ్ సాగర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పల్లెగాలి నుంచి స్వచ్ఛతని, మట్టి వాసనల మాధుర్యాన్ని, ప్రపంచపు పోకడలని, నాటిలో నేటిని, నేటిలో రేపటిని స్పృశించే కవి యాకూబ్ గారు. అన్వర్ ఉలూం కళాశాలలో తెలుగు భాషా బోధకులుగా వృత్తి నిర్వహిస్తూనే ప్రవహించే జ్ఞాపకం, సరిహద్దు రేఖ, ఎడతెగని ప్రయాణం, ఆర్క్ ఆఫ్ అన్రెస్ట్ వంటి ఎన్నో కవితా సంకలనాలు రచించిన కవి యాకూబ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ పాత్రికేయులు, కవి, లావా, అబద్ధం, ఒక్కొక్క రాత్రి, గొడ్డలి భుజం, నకులిని ఆత్మకథ వంటి కవితా సంకలనాల రచయిత హెచ్ఆర్కే గారు. హెచ్ఆర్కే గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సంస్కృత భాషా అధ్యాపకులు, తెలుగు సాహితీ విమర్శలో అందవేసిన చెయ్యి, ముఖ పుస్తకం అదే మన ఫేస్బుక్లో కొత్తగా కవితలు రాస్తున్న వారిని సదా వెన్నుతట్టి ప్రోత్సహించే నారాయణ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఆకుపాట పుస్తకావిష్కరణ సభకు కవి యాకూబ్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఆకుపాట రచయిత, కవి, ఆంగ్ల తెలుగు సాహితీ రెండు కోణాలని తన రెండు కళ్ళుగా పెట్టుకున్న కవి శ్రీ వాసుదేవ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కవి యాకూబ్ గారిని సభకు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా కోరుతున్నాను.